హలో అండి, మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు బ్లౌజ్ సరిపోయినంత క్లాత్ లేనప్పుడు చీరలోని క్లాత్ని కొంచెం ఇటువైపు ఫ్రంట్ వైపు చెస్ట్ పార్ట్ సైడు ఇలా క్రాస్గా వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ పీస్ని లైనింగ్ మీద పెట్టేసి ఇలా గమ్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా గమ్తో జాయింట్ చేసుకుంటే మనకి ఎంతవరకు క్లాత్ ఉంటుందో కరెక్ట్గా అర్థమవుతుంది. రెండు వైపులు కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చులను నీట్గా కట్ చేసేసుకొని గమ్ పెట్టేసరికి కుట్టడానికి వీలు పడలేదు, అందుకని గమ్ పెట్టాను. చాలా రఫ్గా ఉంది క్లాత్, అలాగే సాగిపోతుంది. ఇప్పుడు చూసానా, చీరలోని క్లాత్ని ఇటు క్రాస్గా పెట్టి ఒక 1/2 ఇంచు ఖర్చులతోటి ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సర్దుతూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఖర్చులని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం జాయింట్ వేసినందువలన షేప్ దగ్గర కప్ లూజ్కి వెళ్ళిపోతుంది చీరలోని క్లాత్. ఇటు సైడ్ వచ్చేసరికి చూసారా, ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా, టక్స్ దగ్గర నుంచి ఇటువైపు మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా చీరకి నీట్గా కనిపిస్తుంది. నచ్చినట్లయితే లైక్